పట్టుకోలాగు కిందది కిందది కొంచెం అటు తిప్పన్నా కింద దాన్ని పట్టుకోలాగు ఎవడెవరా నువ్వు పరువుల ఊరు ప్రవేశిస్తానని గురించి నాకే ఎదురు చెబుతున్నావు? నా పేరు బద్రి, నీకు మిత్రుడినే కాని శత్రువును కాదు. గతంలో నీ మొహం నేను ఎప్పుడు చూడలా. నువ్వు నాకు మిత్రుడు అంటే నమ్మటానికి పిచ్చివాడిని కాదు నా బచ్చా. మనకు పరిచయం లేకపోవచ్చు, గతంలో నిన్నడు నువ్వు చూచి ఉండకపోవచ్చు, కానీ నీ గురించి నాకు అంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? నా గురించి పెద్ద పెద్ద పోలీస్ అధికారులకే తెలియదు. తోలు బొమ్మలాటలో గేడుగాడిలా ఉన్నావు, నీకేం తెలుసు? నేను కేటుగాడిని కాదు, కానీ మేకాటలో జోకర్ లాంటి వాడిని. చీకటి ప్రపంచంలోని ప్రతి నేరస్తుడి గురించి నాకు తెలుసు. కోతలకు వచ్చావండి నాది కోత. అసలే నేను మంచివాడిని కాదు. కోతలు కాదు కానీ పచ్చి నిజాం. దుబాయ్లో ఉంటూ ముంబైలో మరణకాలను సృష్టిస్తున్న దాహూద్ ఇబ్రహీం దగ్గర నుండి ఈరియా కుంభకోణంలో కోట్లు మింగిన సాంబశివరావు వరకు వాళ్ళ అందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ గురించి పేపర్ చదివే పచ్చివాడికి తెలుసు. ముందు నా గురించి ఏం తెలుసు అది చెప్పు. అంత సరదాగా ఉంటే అలాగే విను. నీ పేరు నల్లముత్తు. పుట్టింది బెంగళూరులో, పెరిగింది మద్రాసులో, నేరస్తుడిగా మారింది హైదరాబాద్లో. నా గురించి గోల్కొండ మీద ఒక టూరిస్ట్ అమ్మాయిని మానభంగం చేసి అడ్డొచ్చిన ఆమె భర్తను అడ్డంగా నరికేశావు. వాళ్ళ దగ్గరనున్న డబ్బు దోచుకొని అడవుల్లోకి పారిపోయావు. నా గురించి చాలా తెలుసుకునే నిన్ను బతికించడం చాలా ప్రమాదం. నన్ను తొందరపడి చంపితే తరువాత నువ్వే నష్టపోతావు. చెప్పేది పూర్తిగా విను. అడవుల్లోనున్న గిరిజనులను మచ్చిక చెట్టుకొని గంధపు చెక్కల స్మగ్లర్గా అవతారం ఎత్తావు. మహంకాళి అని పేరు మార్చుకొని 3 రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తెప్పులు పెడుతున్నావు. ఒరే బద్రి, నిన్ను చూసి చిట్టెలుగు లాంటి వాడు అనుకున్నా, కానీ ఇంత కంటిని నా కొడుకు అని ఇప్పుడే తెలుస్తుంది. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అది చెప్పు. ఆ పరమాత్ముడికి కూడా తెలియని రహస్యాలు నాకు తెలుసు, అందుకే వచ్చాను. ఏమిటి ఆ రహస్యం? అంత తేలిగ్గా చెప్పడానికి కాదు, ఇంత రిస్క్ తీసుకుని నీ దగ్గరకు వచ్చింది. తగిన ప్రతిఫలం ఇస్తే తప్పకుండా చెబుతాను. కనీస వ్యాపారం చేసే తంత్రిగాడు అనమాట. ఆల్ రైట్, ఎంత కావాలి నీకు? ఏమిటి ఆ రహస్యం? 10 లక్షలు చాలు. ఆ రహస్యం అంటే నీకు 1 కోటి రూపాయలు లాభం వస్తుంది. అయితే ఏమిటి అర్జెంటుగా చెబితే? ముందు నాపై ముందు సంగతి తెలుసు, తరువాత అసలు విషయం చెబుతాను. ఈ ఖాళీ మాట అంటే ప్రాణం పోయినా తప్పడు. 10 లక్షలు ఇస్తా, అదేమిటో చెప్పు. మద్రాసుకు మైసూరుకు మధ్య ఉన్న అడవిలో దుర్భేద్యమైన కొండ గుహలున్నాయి. ఆ గుహల్లో అపురూపమైన నిధి నిక్షేపాలున్నాయి.
పదాల నుండి అడవుల్లో తెలుస్తున్నా నాకే తెలియదు నీకెలా తెలుసు? ఎలా తెలుసు ఎందుకు తెలుసు అనే తత్తు ప్రశ్నలు వేయకు. తెలుసుకోవడం నా వృత్తి, దోచుకోవడం నీ వృత్తి. ఏమంటావు? నువ్వు చెబుతుందంతా నిజమని నమ్మకం ఏమిటి? 10 సంవత్సరాల నుండి నేర ప్రపంచంలో బ్రతుకుతున్నావు, ఆ మాత్రం తెలియదా? మన వృత్తిలో అన్ని పనులు నమ్మకం మీదనే జరుగుతున్నాయి. ఆల్ రైట్, ఈ మాటలు నేను నమ్ముతున్నా. 10 లక్షలు ఇస్తా. ఆ రహస్యానికి సంబంధించిన మ్యాప్ నా దగ్గర ఉన్నది. దాని ద్వారా చాలా సులభంగా పొందవచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు? అధికారిచ్చే ఒక పని అయిపోతుంది. అసలు రహస్యం అంతా అందులోనే ఉంది. అది ఇవ్వాలంటే మరో 10 లక్షలు ఇవ్వాలి. అసాధ్యుల్లా ఉండదు. నేను ఎంతో కష్టపడి ₹1 కోటి సంపాదించిన డబ్బు నువ్వు చాలా ఈజీగా సంపాదిస్తున్నావు. నాకంటే నీ పనే బాగుంది. చూడు మిస్టర్ కాళీ, గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. అలాగే ఎవడికున్న టాలెంట్ని బట్టి వాడు సంపాదిస్తాడు. కరెక్ట్ గా చెప్పా బద్రి. మనం ప్రాణాలు పణంగా పెట్టి ₹1 కోటి సంపాదిస్తే ఒక మంత్రి చిన్న సంతకం చేసి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. అందుకే అన్నారు దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా అని. వెళ్దాం పద, నాకు చాలా పనులు ఉన్నాయి. అందరు పడకరా, రంప నిజంగా దొరుకుతుందిలే. బూతు బంగ్లా లాగుంది. ఏం భయంగా ఉందా? అదే నాగేంద్ర భయం. అది మరి అలా ఉనికిపోతున్నాయింది. మొదలే చలికాలం, ఆ పైపచ్చు టెన్షన్ లో కాస్త కాలు వణుకుతుంది అంతే. అంత టెన్షన్ పడకరా, నిజంగా దొరుకుతుందిలే. అది కాదురా నా బాధ, అదే నా బాధ. అది కనపడగానే ముందర ముద్దు పెట్టుకోవాలో వాటేసుకోవాలో నాకు తెలియట్లేదురా. చదవ సందేహాలు నువ్వు వాటేసుకో, ముద్దు పెట్టుకో, పని అయిపోతుంది. ఏంది రే ఓ అనుభవం ఉన్నలా చెబుతున్నావు. ఇంతకీ ఎంతమంది ప్రేమించావు ఏంటి? లెక్క పెట్టుకోలేదు కానీ మరి సెంచరీ కొట్టుంటా. సెంచరీ కొట్టుంటావా? సెంచరీ కొడితే నిన్ను సెంచరీ కొడితే మీరు అందుకు సెంచరీ ఎత్తిపోయిందన్నమాట. అదో పెద్ద చిత్ర కాదులే. విచిత్ర కాదా? అర్థం కావట్లేదురా. తెలుగులో చెప్పు. నీ బొంద, నేను చెప్పింది తెలుగులోనే. ఇంకా నయం, కన్నడలో కలిసినట్టుంది అనలేవు. ఇంకా నయ్యం, కన్నలో చచ్చినట్టు అనలేదు. ఆహా రే గొడవ ఎందుకని కొందర విషయం చెప్పరా. చెప్పడానికి ఏముంది? నేను రమ్మికృష్ణ భయంకరంగా ప్రేమించుకున్నాం. ఒకసారి ఎవరు లేని సమయంలో దాని చెల్లెలు చెయ్యేసుకున్నాం. అంతే, అది మా చుట్టూ అది మాయమైపోయింది. నీకు అట్లా పని చేయాలరా, లేకపోతే ఇదంతా కుళ్ళు బుద్ధి. నీకు ఇదంతా ఎక్కినా చేయాలి. సరే నా సంగతి సరే, నీ రంపెందుకు పోయిందిరా? ఒకరోజు ఎవరు లేకుండా చూసి కప్లింగ్ అడుగుంది రా అంది. అప్పుడు నువ్వేం చేసా? మెచ్చావా మాట్లాడకుండా? ఏం కాదు, అట్లా రావడం నాకు తెలియదు అన్నాను అంతే. మరుసటి రోజు 10 తెలియదు. అందుకే మరి రాత్రి కడితే వెళ్ళిపోయింది అది. రే ఇప్పుడు నేను అన్ని ఆటలు నేర్చాను రా. అందుకే నా రంభ కోసం దేవుడు ఆడుకుంటున్నాను రా. అన్ని ఆటల ఆ, నేర్చావు రో? మా ఎదురింట్లో ఏంది, మా ఎదురింట్లో కథక్ లాంటి ఆంటీ ఉందిరా. అబ్బా దుష్టమని చూడరా, అంత మంచి ఆంటీ దొరికింది నీకు. మంచి ఆంటీలే కాదురా, మంచి అమ్మాయి కూడా నా వెంట పడుతున్నారు. ఎందుకంటే అందుకని కదా. ఆ మాట అంటే నేను ఒప్పుకోను. నువ్వు నాకంటే అందగాడివా? అవును రే, నేను ఎంతగా అందుకని నీకే తెలుసబ్బా. ఒకసారి పువ్వు లాంటి నాగమని నవ్వుతూ చెప్తున్నాను. సరేలే, అట్లాంటి చాలా మాటలు నమ్మితే అంతే పోతావు. ఇదంతా కుళ్ళు బుద్ధిరా. అందుకే నేనేమన్నా, ఇదంతా కుళ్ళు బుద్ధిరా. అందుకే నేను ఏది చెప్పినా నీకు అర్థమైన పడుతుంది. ఏడ్చావులే రదవా, నీ మీద నాకెందుకురా కుళ్ళు? ఎందుకంటే నీకంటే అందగాడిని. అందగాడి అంటే దిష్టి బొమ్మలా ఉంటావు. నువ్వేంటి అందగాడివి? నేను దిష్టి బొమ్మలా ఉంటాను. నేను దిష్టి బొమ్మలా ఉంటాను. నేను మన ఇద్దరు ఎవరు అందగాడు చేసుకున్నావా? అయితే బాబా చేసుకున్నావా? బాబా మరి గుడ్డినాయలా నేను పన్ను పట్టుకుంటా.
సరేలే కానీ మన ఇద్దరం ఇలా కొట్టుకున్నాం అనుకో వీళ్ళు కూడా ఎప్పుడో లేచిపోతారు కానీ ముందర అడుగుదాం పదరా అడుగుకుందావా చూడలేని అడుగుందావా వీళ్ళకి మాటలు వచ్చేట్లేవురా కొత్త పాటలే అయితే కానీ ఎందుకు కానీ రాణి రాణి ఓ చండి రాణి 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 ఓ చండి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలి బాపోడి చెయ్యాలి నువ్వే నాకు తొలి బాపోడి ప్రేమ నగర మాయా బజార్ ఆహా ఆహా నా ప్రేమ నగరు మాయా బజార్ బతుకు మీద ఆశ లేదా హాయిగా బ్రతకగలను ఎందుకంటే మామూలుగా అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వవు అందుకే మోసం చేసి సంపాదించాను నన్ను మోసం చేసి నాకే చెబుతున్నా అంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నాను బద్రి మిస్టర్ కాళీ యుగంధర్ చెల్లెల రేఖను మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆ విషయం చెప్పినందుకు ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ నన్ను కట్టేసి కొట్టారు కారణం ఏమిటో తెలుసా డబ్బు నేను నిరుపేదను అదే ఒక శ్రీమంతుడి వాళ్ళ కొట్టగలరా లేదు అందుకే ఆ రోజే నిర్ణయించుకున్నాను ఎలాగైనా డబ్బు సంపాదించాలని అందుకని నాలాంటి గుండెలు తీసిన గంటని మోసం చేస్తావా బతుకు మీద ఆశ లేదా ఉంది కాలి ఇప్పుడు నేను 50 లక్షలకు అధికారిని ఆ డబ్బంతా హాయిగా అనుభవించాలి కదా అంతవరకు నువ్వు బతుకుంటే కదా ఇప్పుడే నిన్ను చంపి నా ఖర్చు తీర్చుకుంటా డోంట్ మూవ్ కాలి కాలు కదిపేవంటే కాల్చి పారేస్తాను తిరిగి వాడిలా పారిపోవడం ఇష్టం లేక నిజం చెబుదామని వచ్చా నా నిజాయితీని సంతోషిస్తూ వస్తా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నా కోసమేనా నీకోసం ఎదురు చూడడం తప్ప నాకు వేరే పని లేదా తప్పదు రేఖ ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పుడు నేను అనామకుడిని కాదు లక్షాధికారిని పిచ్చి బద్రి ఇప్పుడు నువ్వు లక్షాధికారమైన నాకు అనవసరం ఎందుకంటే నేను ఇప్పుడు రానా కాబోయే భార్యను వాట్ నువ్వు నువ్వు ప్రాణానికి కాబోయే భార్యవా ఎందుకంత ఆశ్చర్యం నేను అసలు అది ఎలా సాధ్యం రేఖ నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను పట్టుదలగా ప్రాణాలకు తెగించి డబ్బు సంపాదించడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే కావచ్చు ఇప్పుడు నాకు ఆ డబ్బు మీద వ్యామోహం కానీ నాకు లేదు ఇంకొకటి తెలుసా నేను ప్రేమించడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేదు ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది రేఖ నేను ఇది నమ్మలేకపోతున్నానే మనం ఊహించిన జరగనవే అది జీవితం మై గాడ్ నీకు ఏదంతలో కూడా వంట పట్టిందన్నమాట చూడు మిస్టర్ పత్రి ఇకనైనా ఈ చిల్లర పనులు మానేసి నీ జీవితాన్ని హాయిగా గడుపు ఓకే రేఖ నీలో నువ్వు నాకు దక్కినా దక్కకపోయినా నీలో వచ్చిన మార్పుకు నేను చాలా సంతోషిస్తున్నాను విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ బై వయసు వచ్చిన వాళ్ళు పచ్చి ప్రేమికులు ముద్దుల గురించి మాట్లాడక అన్న ముద్దల గురించి మాట్లాడతారా చెప్పు ఏమో బాబు
మిమ్మల్ని మాట్లాడడం చాలా కష్టం. అయితే ఆటలో గెలువు. ఏ ఆట ఆడుతున్నావు? చెయ్యి ఆట ఆడుతున్నావు. నీతో ఏ ఆట ఆడినా హాయిగానే ఉంటుంది. పిల్లని కాలి గజ్జలిస్తా, గజ్జె కచాక నా గంతులు చూపిస్తా. ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా, ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా. పాపాని చేతి గాజులిస్తా, పిల్లని కాలి గజ్జలిస్తా, గజ్జె కచాక నా గంతులు చూపిస్తా. ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా. వెండి గిన్నెలో రెండో జాములో నిండు ప్రేమలే వండేస్తా. గండు చీమల మండే కొలిమిల గండ చెరుకునే పిండేస్తా. కాదన్నా కల్లేసిన ఒంటికి ఊపిస్తా. మంచి రోజులు కంచి పట్టులు పంచాంగాలనే చదివేస్తా. మంచాలాటలు ముంచే హాయిలు పంచదారలే పంచిస్తా. ఓకే ఓకే వేసేస్తా, పొయ్యారం మోసేస్తా, తను తను తనివే తీరే తీరం చూస్తా. బాబు 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 బత్తాయి పండు ఇస్తా, పిపి బొప్పాయి పండు ఇస్తా, పండేసినాక నా పర్వం నీకిస్తా. బాబాని చేతి గాజులిస్తా, పిల్లాని కాలి గజ్జలిస్తా, గజ్జె
గజ్జే కట్టాక నా గంతులు చూపిస్తా తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా చేరితే చెలరేగితే చిలక చుట్టిస్తా ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా ఆ రాణాగాడు ఈ రోజు చేసిన బాంబు దాడిలో నా పార్ట్నర్ నరేంద్ర మరణించాడు. నేను ఎలాగో తప్పించుకొని వచ్చేసాను. సారీ గుందా, నీకు జరిగిన నష్టానికి నేను ఎంతో విచారిస్తున్నా. ఇప్పుడు నాకు నీ అండదండలు కావాలి. నేను నిలదొక్కున్నంత వరకు నువ్వు నాకు ఆశ్రమం కల్పించాలి. అలాగే గుందార్, ఒకప్పుడు ఎంతైనా నువ్వు చాలా బాగా బతికినవాడివి కదా. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. థ్యాంక్ యూ కాలే. నేను అడిగితే నువ్వు కాలేని నాకు తెలుసు. దానికి పదిగా నువ్వు నా సాయం చేయాలి. నేను నీకు సాయం చేసే స్తోమతలో ఉన్నానా? ఉన్నావి ఉందా? నీ చెల్లె రేఖ ప్రతాప్ కాబోయే భార్య. ఆ బంధువులతో అడ్డం పెట్టుకుని వాడిని అదుపు చేయాలి. లాభం లేదు కాలే. ఇప్పుడు కూడా నా చెల్లె ఆ రాణా మనిషి అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్రతాప్ గారి నీ మాట ఏంటో లేదన్నమాట. చెప్పాను కదా, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఆల్ రైట్ ఉందా, నీకు నేనున్నా. లోనికి వెళ్ళి రెస్ట్ చేసుకో. పోయినట్లుగా గాలివానకపోతుంది. నీ స్నేహితుడు ఏమైనా ప్రశ్నించావుగా, రేపు మాపు నీ